Hey guys, welcome back to my channel. హలో గాయ్స్, ఈరోజు మా చెల్లి అయితే ఒక రెసిపీ చేయబోతుంది. సొరకాయ బూరలు అనమాట. సో ఫస్ట్ టైం చేస్తుంది. తనకి చాలా హ్యాండ్స్ పెయిన్ వచ్చేసాయి అనమాట, ఇలా తురిమేసి. కానీ తను చాలా పేషెన్స్తో కూర్చొని చేసింది. అండ్ ఈ రెసిపీ అయితే చాలా సింపుల్ అనమాట. సో ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళకైతే కొంచెం టఫ్ అనిపిస్తుంది, ఎందుకంటే సొరకాయని గ్రేట్ చేయడంలోనే టైం అంతా అయిపోతుంది కాబట్టి. సో వన్స్ సొరకాయని గ్రేట్ చేసేసుకున్న తర్వాత మిగతా రెసిపీ అంతా కూడా చాలా సింపుల్. సో ఫస్ట్ని సొరకాయని తురిమేసుకున్న తర్వాత దాంట్లోకి పచ్చిమిర్చి పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర, కొంచెం జీలకర్ర, అలాగే అల్లం పేస్ట్ అన్నమాట. దాని తర్వాత సొరకాయకి సరిపడా మనము బియ్యపిండి తీసుకొని మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకునేటప్పుడు మనం వాటర్ అనేది యాడ్ చేయము. సో వితౌట్ వాటరే మనము మంచిగా కలుపుకోవాలన్నమాట. సో మరీ ఎక్కువగా సాఫ్ట్గా కలిపేయకండి. సో అదేంటంటే ఆయిల్లో వేసిన తర్వాత విడివిడిగా వచ్చేస్తుంది అనమాట. సో పిండి అనేది చాలా మంచిగా కలుపుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా, మా చెల్లి చాలా బాగా కలిపింది ఫస్ట్ టైం అయినా కూడా. సో ఈ సొరకాయ పిండిని ఏంటంటే మనం మంచిగా కవర్కి వాటర్ ఆర్ ఆయిల్ అప్లై చేసి మనము ఒత్తుకోవాలన్నమాట. అలా ఒత్తుకున్న దాన్ని మనము ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఈ వడల్లాగా చేసుకున్న దాన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్, కాకపోతే ఆయిల్తో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మా చెల్లికి నేను ఆప్రాన్ వేసుకొని చెయ్యి అని చెప్తే, లేదు నేను జాగ్రత్తగానే చేస్తాను చూడు అని చెప్పి చేసిందనమాట. కానీ చాలా జాగ్రత్తగా చేసింది. మీలో ఎవరైనా కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తే ఆప్రాన్ వేసుకొని చేయండి, ఆయిల్ అనేది చిల్లదనమాట. సో వన్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత మా చెల్లి అయితే రెడీ అయిపోయింది టేస్ట్ చేయడానికి. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది, చాలా బాగా చేసింది ఫస్ట్ టైం అయినా కూడా. సో ఉప్పు, పచ్చిమిర్చి పేస్ట్ మనకి సరిపడంత వేసేసింది. సో అందుకే చాలా బాగుంది. ఎవరైనా ఇంకా ఈ రెసిపీ తెలియకపోతే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ఇది తినేసిన తర్వాత మేమైతే రెడీ అయిపోయి మాల్కి అయితే వెళ్ళిపోయాము. సో మాల్కి ఎందుకు వెళ్ళాము ఏంటి అనుకుంటున్నారా? పానీపూరి ఛాలెంజ్ మీరు చూసుంటే నేను విన్ అయ్యానని చెప్పి మా చెల్లి నాకు గిఫ్ట్ చేస్తాననింది కదా. సో అందుకని మాకు దగ్గరలో ఉన్న మాల్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఈవినింగ్ వెళ్ళాము. అండ్ ఆ లైటింగ్స్ అంతా చాలా బాగుండింది. ఈరోజు మాల్ అయితే ఫుల్ డెకోర్ చేసి ఉంచారనమాట సన్ఫ్లవర్ థీమ్తో. మాకైతే చాలా బాగా అనిపించింది. సో ఎంటర్ అవ్వడంతోనే మాకు ఈ డెకోర్ కనిపించింది కాబట్టి చాలా బాగా అనిపించింది. సో దొరికింది ఛాన్స్ అని చెప్పేసి వీడియోస్ అండ్ కొన్ని పిక్చర్స్ తీసుకున్నాము. అండ్ పబ్లిక్లో ఇలా వీడియోస్ తీసుకోవడం అనేది ఫస్ట్ టైం అనమాట. కొంచెం భయం వేసింది ఎలా ఏంటి అని, కానీ 1-2 వీడియోస్ తీసుకున్నాక అలవాటైపోయింది. ఎందుకంటే మేము మాల్కి వెళ్ళేసరికి అందరూ సెల్ఫీ స్టిక్లు, ట్రైపాడ్లు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. సో ఓకే, కామన్ అయిపోయింది కదా అనేసి మేము ఫస్ట్ అయితే మినీసోకి వెళ్ళిపోయాము. మా చెల్లి అయితే ఫస్ట్ టైం మినీసోని విజిట్ చేసింది. సో ఇప్పటి వరకు రాలేదనమాట. తనకి ఏంటంటే అతిగా వేస్ట్గా మనం కొనుక్కోకూడదు ఏది కూడా అని చెప్తుంది. సో నేనైతే మినీసోని ఇప్పటి వరకు చాలాసార్లు షాప్ చేశాను. సో మా చెల్లి నా కోసం ఫస్ట్ టైం మినీసోకి వచ్చింది షాప్ చేద్దామనేసి. అండ్ తనేంటంటే ఒక్కొక్క ఐటెం చూస్తుందన్నమాట, ఏమి అవసరం ఉంది, ఏమి ఇద్దాము అనేసి. అండ్ ఈ స్టోర్లో వచ్చేసి కలెక్షన్ చాలా బాగుందన్నమాట. సో ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే ముసరాంబాగ్లో ఉన్న మాల్కి వచ్చేసేయండి. నాకైతే ఈ బ్లాక్ బ్యాగ్ బాగుందని చెప్పాను, తనని సెలెక్ట్ చేసుకోమంది. కానీ తను మాత్రం వైటే బాగుంది, వైటే తీసుకుందాం అంటుందన్నమాట. సో ఈ స్టోర్లో ఉన్న బ్యాగ్స్ అన్నీ చెక్ చేస్తుంది, ఎలా ఉన్నాయి ఏంటి క్వాలిటీ అనేసి. సో తను బాగానే ఉందని చెప్పింది. తర్వాత ఈ ర్యాక్లో లావెండర్ బ్యాగ్ ఉంది కదా, నాకు నచ్చిందని చెప్పాను. సో తను మాత్రం ఇది వదిలేసి అనింది. సో అలా మేము మినిసో అంతా ఒక రౌండ్ వేసేసి బిల్లింగ్ చేయించుకొని వచ్చేసామన్నమాట. దాని తర్వాత కొన్ని వీడియోస్ అలా తీసేసుకున్నాము. కొంచెం క్రౌడ్ తక్కువ ఉంది మేము వెళ్ళిన టైంకి. అలాగే మేము మూవీకి కూడా ప్లాన్ చేసుకున్నాము, ఎలాగో మాల్కి వెళ్తున్నాం అనేసి. సో అలా టికెట్స్ అప్పటికప్పుడు చేసుకొని వచ్చేసామన్నమాట. సో మేము సండే వెళ్ళాము. సో క్రౌడ్ అయితే చాలా ఉందన్నమాట. మేము ఫస్ట్ ఎంటర్ అయ్యాము. సో ఫస్ట్ ఎంటర్ అయినప్పుడు ఎవ్వరు లేరు అసలు. వితిన్ ఫ్యూ సెకండ్స్కి హాల్ అంతా కూడా ఫుల్ అయిపోయింది అనమాట. అండ్ ఈ మూవీ ఏంటంటే మనమే అనమాట. కొంచెం సూపర్ ఉందని చెప్పాను, కానీ యావరేజ్ మూవీ, 1 టైం వాచ్. సో ఎవరైనా వెళ్ళకపోతే వెళ్ళండి. అలాగే మూవీ చూసి అలసిపోయిన తర్వాత మేము పిజ్జాస్ ఆర్డర్ చేసుకొని తినేసాం. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోయాం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ గో అండ్ సబ్స్క్రైబ్. బై.